అందరికీ నమస్కారం అండి. అందరూ ఆర్గానిక్గా పండించుకొని కూరగాయలు మంచి ఆరోగ్యంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. అయితే ఇప్పుడైతే మనం కొన్ని హార్వెస్టింగ్ చేద్దామండి. అయితే ఆల్రెడీ కాకరకాయలు తెంపేసాము. అయితే ఇంకా మనం ఏమేమి తెంపుకున్నామో చూద్దాం. ఇది వచ్చేసి గీతల సొర అండి. ఇది కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ చేద్దాం. ఎందుకంటే నాకు వీడియో తీసుకుంటూ హార్వెస్టింగ్ ఇవాళ ఒక్కదాన్ని వచ్చాను పైకి. మరి హార్వెస్టింగ్ చేద్దాం. మా వారు వస్తుంది, ఇంకా ప్రస్తుతానికి వచ్చే వరకు అయితే ఇది కట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సొరకాయ అయిపోయింది, కాకరకాయలు అయిపోయినాయి, కొన్ని బెండకాయలు కూడా తెంపుదాం. ఓకే, అలాగే మనం కొన్ని తెల్ల బెండకాయలు తెంపుదామండి. ఇక్కడ కూడా కొన్ని తెల్ల బెండకాయలు ఉన్నాయి. చూపెట్టండి, ఇటు చూపెట్టు. చూసారా ఎంత బాగున్నాయి? చూసారు కదా, తెల్ల బెండకాయలు కూడా హార్వెస్టింగ్ అయినాయి. ఇంకొన్ని గ్రీన్ బెండ కూడా ఉన్నాయి, అవి కూడా తెంపేసుకున్నాం. అలాగే కొన్ని గ్రీన్ బెండ కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇవన్నీ గ్రీన్ బెండ. ఇక్కడ ఉన్నది చూడండి, అటొకటి ఇటొకటి అన్ని కట్ చేయి. అక్కడ ఒకటి ఉంది, తీసే. ఏం కాదు, తీసే. సాంబార్కి సరిపో అన్ని కలుపుతున్నాయి. అయితే ఇదొకటి తీసే. ఈ చెట్టు ఇరిగింది, కొమ్మ కట్ చేయి. చూపెట్టండి ఒకసారి ఎప్పుడు తెంపినాం, ఇది చూపెట్టు. చూసారా ఎంత బాగున్నాయి? చూడండి ఎంత బాగా కాసాయో. మన ఇంటి మందు లేకుండా ఇలా పండించుకోండి మీరు కూడా. చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎందుకంటే మనం మందు లేకుండా పండించుకుంటున్నాము. అందరూ మందు లేకుండా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఏం లేదండి, కొంచెం చెత్త, కొంచెం ఎండిన ఆకులు, కొంచెం ఆవుపేడ, కొంచెం మట్టి, కొంచెం కోకోపీట్, కొంచెం ఊక, ఇవన్నీ కలిపి పాటింగ్ మిక్స్ చేసుకుంటే సూపర్గా బ్రహ్మాండంగా ఇంత బాగా వస్తాయి. మీరందరూ కూడా ప్రయత్నించండి. ప్రీవియస్ వీడియోలు, చాలా ఓల్డ్ వీడియోలు చూస్తే మీకు నేను ఎలా పెంచుతున్నాను అన్నది పాటింగ్ మిక్స్ తెలుస్తుంది. అలాగే పాతకాలం అలచంత కూర కూడా తెంపుకున్నామండి, చాలా బాగుంది. ఒకసారి చూపెట్టండి. ఇది మునగ చెట్టు కూడా ఒకటి పెట్టాను ఇందులో. నాని ఏమండి, చూపెట్టు. ఎడబెట్టినావు, తీసుకురా, అది కూడా తీసుకురా. చూసారా ఎంత బాగుందో? ఇందులో అలచంత కూర కూడా పాతకాలంది, వెడల్పుది కూడా యాడ్ అయింది. చూడండి ఎంత బాగుందో. మరి ఇవి అండి ఈరోజు హార్వెస్టింగ్. ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటానండి మరి.